ఇక ఏపీలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ఏపీలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడనున్నారు. నూట 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడనున్నారు. మొత్తం 26 జిల్లాల్లోని 46,389 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కి ఏర్పాట్లు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్కాస్టింగ్ కి ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థుల పోటీలో ఉన్నారు. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక వీరిలో 2,154 మంది పురుష అభ్యర్థులు, 231 మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.